మాజీ నావికుల రిలీజ్ లో మోడీ యాక్షన్ ఫలించిందా? ఖతార్తో భారత్కు ఎలాంటి సన్నిహిత్యం ఉంది? గల్ఫ్ దేశాలతో భారత్ దౌత్యం స్ట్రాంగ్ అవుతోందా? భారత్తో సన్నిహిత సంబంధాలకు ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలు ఆసక్తి చూపుతున్నాయి. అందుకు భారత్ అనుసరిస్తున్న స్థిరమైన దౌత్య విధానమే కారణం. ఖతార్లో ఏం జరిగిందో మీరే చూడండి. 8 మంది భారతీయ నావికులకు దోహా మరణశిక్షను విధించింది. వారంతా ఒకప్పుడు భారత నౌకాదళంలో పనిచేసిన అధికారులే. వారిపై సీరియస్ అభియోగాలు మోపబడ్డాయి. వారు గూఢచర్యం నిర్వహించినట్టు కొన్ని నివేదికలు చెబుతున్నాయి. ఈ ఆరోపణల నేపథ్యంలో 8 మంది భారతీయ నావికులకు మొదట ఖతార్ మరణశిక్ష విధించింది. అయితే ఈ విషయాన్ని భారత్ అంత తేలిగ్గా వదిలిపెట్టలేదు. తెర వెనుక భారతీయ దౌత్య అధికారులు తీవ్రంగా శ్రమించారు. ఫలితంగా ఆ 8 మంది భారతీయ నావికుల్లో 7 స్వదేశానికి తిరిగొచ్చారు. వారిని ఖతార్ వదిలేసింది. గూఢచర్యం ఆరోపణలతో మరణశిక్షకు గురైన ఆ 8 మందిని భారత్ ఎలా బయటకు తెచ్చింది? మరణశిక్ష నుంచి విడుదలయ్యే మధ్యలో ఏం జరిగింది? ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి తాము ఎంతో కృతజ్ఞతలు తెలియజేస్తున్నామంటూ నావికుడు చెప్పారు. తాము ప్రాణాలతో బయటపడ్డామంటే ఖతార్ అమీర్తో ప్రధాని మోడీ వ్యక్తిగతంగా జోక్యం చేసుకోవడమే కారణమని వెల్లడించారు. తమను విడిపించడానికి కృషి చేసిన భారత ప్రభుత్వానికి ధన్యవాదాలు చెబుతున్నామన్నారు. ప్రధాని జోక్యం చేసుకోపోయి ఉంటే తాము బయటకు వచ్చేవారం కాదని వెల్లడించారు. భారత దౌత్యం పనిచేసింది. ప్రధాని మోడీ వ్యక్తిగతంగా జోక్యం చేసుకున్నారు. ఈ విషయాన్ని భారత్ సైతం నిర్ధారించింది. ఖతార్ పాలకులకు విదేశాంగ వ్యవహారాల శాఖ థ్యాంక్స్ చెప్పింది. అంతేకాదు ప్రధాని మోడీ ఈ సమస్యను ప్రత్యేకంగా పర్యవేక్షించినట్టు విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. నావికులు స్వదేశానికి రావడం గొప్ప విషయమని విదేశాంగ శాఖ కార్యదర్శి వినయ్ క్వాత్రా వెల్లడించారు. ఖతారీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై తాము హర్షం వ్యక్తం చేస్తున్నట్టు వివరించారు. ప్రధాని నరేంద్ర మోడీ స్వయంగా నావికుల సమస్య పరిణామాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించినట్టు చెప్పారు. మాజీ నేవీ అధికారులను తీసుకొచ్చేందుకు ఉన్న ప్రతి అవకాశాన్ని వినియోగించుకున్నట్టు తెలిపారు. అయితే 8వ నావికుడు ఏమయ్యాడు? ఎందుకు భారత్కు రాలేదు? అతన్ని కూడా విడుదల చేశారు. కానీ అతన్ని భారత్కు తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. అతన్ని తీసుకొచ్చే ప్రక్రియ దాదాపు పూర్తయింది. అయితే ఈ మ్యాటర్లో కొన్ని కీలకమైన సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అసలు ఈ మాజీ నేవీ అధికారుల్ని ఎందుకు జైల్లో వేశారు? ఎందుకు ఈ కేసును ఖతార్ వదిలేసింది? భారత దౌత్య విజయంలో రాజకీయ ప్రభావం ఎంత? 8 మంది భారత నేవీ మాజీ అధికారులను 2022 ఆగస్టు 30న ఖతార్ భద్రతా అధికారులు అరెస్ట్ చేశారు. వారంతా ఖతార్ రాజధాని దోహాలోని దారా గ్లోబల్ అనే సంస్థ కోసం పనిచేశారు. అయితే 8 మంది నేవీ మాజీ అధికారులపై ఉన్న అభియోగాలను అటు ఖతార్ కానీ ఇటు భారత్ కానీ వెల్లడించలేదు. కానీ వారు గూఢచర్యం చేసినట్టు మీడియా కథనాలు చెబుతున్నాయి. వారు ఇజ్రాయెల్ కోసం పనిచేసినట్టు వివరిస్తున్నాయి. అయితే సెప్టెంబర్లో భారతీయ దౌత్య అధికారులతో మాట్లాడేందుకు ఖతార్ అనుమతించింది. అయితే వారి విడుదలకు ఢిల్లీ ప్రయత్నాలు ముమ్మరం చేసింది. కానీ అదృష్టం కలిసి రాలేదు. అయితే 2023 అక్టోబర్ 26న ఆ 8 మందికి మరణశిక్ష విధిస్తూ దోహా కోర్టు తీర్పునిచ్చింది. ఈ తీర్పును పునః సమీక్షించాలని భారత్ కోర్టును కోరింది. అయితే గత డిసెంబర్లో దుబాయ్లో ప్రధాని మోడీ ఖతార్ అమీర్కు మధ్య కీలకమైన సమావేశం జరిగింది. ఇరువురు నేతలు COP28 శిఖరాగ్ర సదస్సుకు హాజరయ్యారు. ఇరువురు నేతలు సమావేశమై చర్చలు జరిపారు. 8 మంది నావికుల విషయం కూడా చర్చించినట్టు తెలుస్తోంది. అయితే ఈ చర్చలు ఫలించాయా అంటే డిసెంబర్లోనే 8 మందికి విధించిన మరణశిక్షను ఖతార్ వెనక్కి తీసుకుంది. అనంతరం 50 రోజులకు వారంతా స్వదేశానికి తిరిగొచ్చారు. సో దుబాయ్లో ఖతార్ అమీర్తో మోడీ జరిపిన చర్చలు సఫలమైనట్టు స్పష్టంగా తెలుస్తోంది. అయితే ఈ నావికులు ఎలా విడుదలయ్యారు అన్నది మాత్రం స్పష్టత లేదు. కోర్టు వారిని విడుదల చేసిందా? ఖతార్ అమీర్ క్షమాభిక్షను ప్రసాదించారా? ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పేందుకు విదేశాంగ కార్యదర్శి నిరాకరించారు. అయితే ఖతార్ వారికి క్షమాభిక్ష ప్రసాదించినట్టు తెలుస్తోంది. నిజానికి ఖైదీలు విదేశీయులకు ఏటా 2 సార్లు క్షమాభిక్ష ప్రసాదించే అధికారం ఖతార్ అమీర్కు ఉంది. ఏది ఏమైనా ఇది రాజకీయంగా కూడా కీలకమైనది. అమీర్ చెబితే తప్ప ఖతార్ కోర్టులు అంత సింపుల్ గా గూఢచారుల్ని వదిలేయవు. కానీ ఈ విజయం దుబాయ్లో చిన్న చర్చతో సాధ్యమైంది. ఇది స్థిరమైన భారత దౌత్యానికి నిదర్శనం. ముస్లిం ప్రపంచానికి ఓ కొత్త సంకేతాన్ని భారత్ ఇచ్చినట్లయింది. తాజాగా ప్రధాని మోడీ విదేశీ పర్యటనకు వెళ్తున్నారు. బహుశా సార్వత్రిక ఎన్నికలకు ముందు ఇదే చివరి అతి పెద్ద పర్యటన కావచ్చు. అయితే ప్రధాని మోడీ ఏ దేశాల్లో పర్యటించనున్నారు అంటే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, యుఏఈ, ఖతార్. యుఏఈలో భారీ హిందూ దేవాలయాన్ని ప్రధాని ప్రారంభించి ప్రవాస భారతీయులతో సమావేశమవుతారు. అనంతరం ఖతార్లో అమీర్ తమీం మహమ్మద్ అల్తానీని మోడీ కలుస్తారు. సింపుల్ గా చెప్పాలంటే కృతజ్ఞతా యాత్రగా భావించొచ్చు. సాయం చేసిన వారికి కృతజ్ఞతలు చెప్పడం భారత్ లక్షణం. ఇదిలా ఉంటే యుఏఈకి ప్రధాని ఇప్పటి వరకు 6 సార్లు వెళ్లారు. గత 8 నెలల్లోనే 2 సార్లు వెళ్లారు. ఇక సౌదీ అరేబియాలో 2 సార్లు పర్యటించారు.
వచ్చారు. బహ్రెయిన్, ఒమాన్, జోర్డాన్, ఖతార్లలో ఒక్కోసారి సందర్శించారు. ఖతార్ పర్యటన ప్రధాని మోడీకి ఇది రెండోసారి. ఇప్పుడు పశ్చిమాసియా దేశాల సంబంధాలు భారత్కు ప్రయోజనకరంగా ఉన్నాయి. ప్రపంచంలోని మూడవ అతిపెద్ద చమురు వినియోగదారు దేశం భారతే. గల్ఫ్ దేశాలకు అత్యంత కీలకమైన మార్కెట్ భారత్. అంతేకాకుండా భారత సంతతి కూడా ఆయా దేశాల్లో కీలక పాత్ర పోషిస్తోంది. సుమారు 90 లక్షల మంది భారతీయులు గల్ఫ్ దేశాల్లో నివసించడంతో పాటు పనిచేస్తున్నారు. వారు ఆయా దేశాల ఆర్థిక వ్యవస్థలకు వెన్నెముకగా నిలిచారు. గల్ఫ్ దేశాలకు భారత వాణిజ్యం, పెట్టుబడులు కూడా ముఖ్యమైనవే. యుఏఈతో భారత వాణిజ్యం $8,500 కోట్ల. భారత్ ఖతార్ వాణిజ్యం $2,000 కోట్ల. ఖతార్ వాణిజ్యంలో అతి పెద్దది ద్రవీకృత సహజ వాయువు ఎల్ఎన్జీ. భారత్ దిగుమతి చేసుకుంటున్న మొత్తం ఎల్ఎన్జీలో ఖతార్ నుంచి 48% వస్తోంది. దాదాపు సగం ఎల్ఎన్జీ ఖతార్ నుంచి దిగుమతి చేసుకుంటుందన్నమాట. అయితే ఈ ఒప్పందాన్ని వారం రోజుల క్రితం ఇరు పక్షాలు పునరుద్ధరించాయి. ఖతార్ నుంచి ఎల్ఎన్జీని భారత్ 2048 వరకు దిగుమతి చేసుకునేందుకు ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఈ మొత్తం ఒప్పందం విలువ $7,080 కోట్ల. సో ఖతార్తో దౌత్య సంబంధాలకు బలమైన పునాది ఉందన్నమాట. ఖతార్తో గణనీయమైన వాణిజ్యం, పటిష్టమైన పెట్టుబడులు, భారతీయ సంతతి అందుకు సహకరిస్తున్నాయి. సింపుల్ గా చెప్పాలంటే ఇరు దేశాలది విన్ విన్ రిలేషన్ అన్నమాట. గల్ఫ్ కు నమ్మదగిన కస్టమర్ గా భారత్ మారింది. అంతేకాదు భౌగోళిక రాజకీయాల్లో ప్రధానమైన గల్ఫ్లో భారత్ అడుగుపెట్టింది. నిజానికి భారత్లో ముస్లింల భద్రతపై పాశ్చాత్య మీడియా ప్రశ్నించింది. కానీ గల్ఫ్ దేశాలు మాత్రం భారత్కు సానుకూలంగా వ్యవహరిస్తున్నాయి. యుఏఈ, సౌదీ అరేబియా, బహ్రెయిన్, పాలస్తీనా వంటి పలు దేశాల నుంచి పౌర సన్మానాలు ప్రధాని మోడీ అందుకున్నారు. భారత పెట్టుబడులకు ఆయా దేశాలు స్పష్టంగా తమ సానుకూలతను చెల్లిస్తున్నాయి. సహజంగా గూఢచర్యాన్ని ఖతార్ సీరియస్ గా తీసుకుంటుంది. అలాంటిది ఇజ్రాయిల్ కోసం గూఢచర్యం చేస్తే ఏమాత్రం సహించదు, క్షమించదు. కానీ భారత్ కోసం ఖతార్ ఓ మెట్టు దిగింది. ఈ విషయంలో భారత్కు అతి పెద్ద దౌత్య విజయం లభించినట్టే. ఇది పరిణతి చెందిన భారత దౌత్యానికి విజయం.